హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వెన్నుపోటు దిన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళిందా లేదా? ప్రత్యర్థుల వ్యూహాలకు జగన్ ప్రతివ్యూహం ఎంతవరకు పనిచేసింది మొదలైన అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం రాజకీయ కోణంలోనే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక మనం గతం చూసినట్లయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో సరికొత్త రికార్డులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 151 స్థానాల్లో విజయం సాధించి దరిదాపుగా 80% పైన ఎమ్మెల్యేలని సొంతం చేసుకుంది ఆ పార్టీ. తిరిగి 2024లో అదే స్థాయిలో భారతదేశంలో లేని విధంగా 151 సీట్ల నుంచి, అంత భారీ మెజార్టీ నుంచి, అన్ని భారీ సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇక ప్రత్యర్థులు అనుకున్నారు, ఇక జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పాటు ప్రజల మధ్యకి రాలేడు, తిరిగి విమర్శలు కూడా చేయలేరని అందరూ భావించారు. అయితే 6 నెలల మాసాల్లోనే మరి ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వటం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా ఆయన పక్కన ఉన్నటువంటి నేతలందరినీ, ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వాళ్ళని అరెస్టులు చేయటం, ముఖ్య నేతలను అరెస్టులు చేయటం, ఇవంతా వరుసగా జరుపుకుంటూ వచ్చింది. ఒకవైపు మరో పాత కేసులతో జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాబోతున్నారు, ఈడీ వేగాన్ని పెంచింది అని చెప్పేసి టీడీపీ అనుకూల మీడియాలో వార్తలైతే పుకార్లు కొడుతున్నాయి. దీంతో కేడర్లో కొంచెం ఎక్కడో తెలియనటువంటి ఒక భయం అనేది ఉంది. తమ నాయకుడిని అరెస్ట్ చేస్తారు, త్వరనే జైలుకు పంపిస్తారని వాళ్ళు కూడా ఎంతైనా మానసిక వేదనకైతే గురయ్యారు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా మరి కేడర్లో ఆ జోష్ని, ఆ ధైర్యాన్ని నింపలేకపోయింది. అంతా కూడా కేవలం ఒక ప్రెస్ మీట్లుగా పరిమితమైంది. అరెస్ట్ కాబోతారేమో, అరెస్ట్ చేస్తారేమో, ఎందుకంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారు కదా, మా నాయకుడిని ఆయన ఎందుకు వదిలిపెడతారు, ఖచ్చితంగా జైలుకు పంపుతారని అనుకున్నారు కేడర్. అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్న జూన్కి సంవత్సర కాలం గడిచింది. మరి ఏడాది పాలన మీద చాలా బాగా చేసాం, 80% మేము ప్రజలను సంతృప్తి పరిచాము, మాకు అనుకూలంగా ప్రజలు ఉన్నారు, సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తున్నాం, కొన్ని ఉన్నప్పటికీ అమలు చేయబోతున్నాం అని తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటూ కేకులు కట్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి తెలియని వేదన ఎక్కడో ఒకటి ఉంది. అయితే ఈ ఏడాది పాలన కరెక్ట్గా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, దీని మీద కూడా దీన్ని మనం సానుకూలంగా చేయాలి, ఈవేళ మైనస్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి ప్రతి వ్యూహం చాలా కరెక్ట్గా ఇక్కడ వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అవకాశం తెలుగుదేశం పార్టీయే వాళ్ళకి ఇచ్చిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేయలేకపోవటం ఒక కారణంగా చెప్పొచ్చు. అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగించటం, ఆ తర్వాత గతంలో విద్యుత్ మీటర్లు బిగించి రైతులకు ఉరితాళ్లు బిగించారని, ప్రజలు ఈ విద్యుత్ బిల్లులు కట్టలేక అల్లాడిపోతున్నారని రోడ్డెక్కినటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే విద్యుత్ ధరలను నియంత్రించకపోవటం, అధికారంలోకి రాగానే నియంత్రించలేకపోవటం. ఇక అదేవిధంగా రేషన్ వ్యవస్థను, నిన్నగాక మొన్న రేషన్ వ్యవస్థను అంటే ఇంటింటికి తిరిగే డోర్ డెలివరీ వాహనాలను రద్దు చేయటం ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాలంటీర్ల ద్వారా ప్రతి పథకాన్ని ఇంటి వద్దకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లే విధంగా డిజైన్ చేశారు. కానీ ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. అదేవిధంగా ఇప్పుడు రేషన్ వాహనాలు కూడా ప్రతి వీధికి వచ్చి ఇస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి ఇది ప్రజలకు అలవాటైంది. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ పనిగట్టుకొని రేషన్ షాప్కి వెళ్ళటం మరి ప్రజలకు వస్తంత ఇబ్బందికి గురవుతారు. అదేవిధంగా తల్లికి వందనం ఇవి వేయకపోవటం, సూపర్ 6లో కొన్ని పథకాలు వేయకపోవటం, ఇవంతా జనంలో అలా ఉండిపోయినాయి. రోడ్ల మీద కూడా ప్రజలు, వాహనదారులు చాలా చిరాకుతో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండటం, మరి ఏడాది కావస్తున్నా కానీ ఆ గుంతలు పూడ్చినా అది తాత్కాలికంగా పోవటం వల్ల మళ్ళీ గుంతలు పడడం, ఇలా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందులు మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇదే కార్యక్రమాన్ని చక్కగా వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిజైన్ చేయటం, దీనికి ఒక పేరు పెట్టి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారిపై బాధ్యత పెట్టి ఖచ్చితంగా ఇది ప్రజల్లో తీసుకెళ్ళని ఆర్డర్ వేయడంతో కేసులు ఉన్నా కానీ కొంతమంది నేతలు భయపడకుండా ప్రజల్లో కేడర్ను మొత్తాన్ని అలర్ట్ చేసి ఇది చాలా చోట్ల కాంట్రవర్సీగా మారింది. కొన్ని చోట్ల అరెస్టులు అయ్యాయి, కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అమెరికాలోని కొంతమంది భారతీయులు కూడా
అక్కడ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు మెంబర్స్ అక్కడ కూడా ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకోవటం, దీన్ని బట్టి చూస్తే అంటే కేడర్ను మొత్తాన్ని అలర్ట్ చేశాడు. పైనుంచి వచ్చిన ఆర్డర్స్ కూడా, పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కరెక్ట్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని చక్కగా దీన్ని అమలు చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్రజల్లోకి కన్ఫామ్గా వెళ్ళింది. ఇది వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వ వైఫల్యం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉదాహరణకు మన డిప్యూటీ సీఎం గారి పంచాయతీ శాఖలో భాగమైన గ్రామీణ ప్రాంతాల్లో కేవలం సిసి రోడ్లు నిర్మించి డ్రైనేజీలు నిర్మించకపోవటం, గ్రామాల్లో ఇప్పుడు కూడా ఎక్కడ చెత్త అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ఒక కారణాలుగా చెప్పొచ్చు అనమాట. ఇక మద్యం విధానం, ఇవన్నిటిని కూడా ప్రజల్లో ఎండగట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ఇవంతా ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రజల్లోకి వెళ్ళిందా లేదా అంటే ఇది 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కేవలం ఇటు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా కార్యక్రమాలని హైలైట్ చేసుకోవడం కోసం ప్రజా సమస్యలను ప్రస్తావించడం కాదు, కానీ మీరు గుర్తించినటువంటి సమస్యలు అవి ఆ పరిష్కారం అయ్యేంత వరకు కూడా కృషి చేయాలి ప్రతిపక్షంలో ఎవరున్నా. అలాగే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఆ సమస్యల్ని స్వీకరించి ప్రతిపక్షం విమర్శించింది అని కాకుండా దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా ఆ ఉన్నటువంటి అన్ని పథకాలను అమలు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రజలు కోరుతున్నారు.